ఎగ్ కీమా చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. మీకు చెప్పాను కదండి, మార్నింగ్ టైంలో ఇది చేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నా దగ్గర ప్యాన్ వేడయ్యే లోపల ఎగ్స్ని మనం కట్ చేసుకుందాం. ఎగ్ కట్టర్ పెట్టి ఫస్ట్ ఇలా కట్ చేసాం కదా, ఇలా కట్ చేసిన ఎగ్ని చక్కగా పీసెస్ అయిపోతుంది అన్నమాట. ఇలాగే మొత్తం ఎగ్స్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె మంచిగా వేడి అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఎగ్తో ఏది చేసినా సరే కాస్తంత ఉప్పు తక్కువగా వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అయితే ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి వేస్తే మధ్య మధ్యలో ఆ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలతో పాటు అవి కూడా బాగా వేగాలి. ఇలా ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్తంత పుదీనా ఇంకా కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే బాగుండదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆహా, పుదీనా కొత్తిమీర నూనెలో వేయగానే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా, అలాగే ఇందులో కాస్తంత పసుపు వేద్దాం. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మ్యాషర్ తీసుకొని దీన్ని కాస్త మ్యాష్ చేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మంట చిన్నగా చేసుకొని కొద్దిగా వాటర్ వేసాను. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని పొడులు యాడ్ చేయబోతున్నాం. సో డ్రైగా అవ్వకుండా ఉండడం కోసం ఇందులో కాస్తంత గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసాను, అలాగే కాస్తంత జీలకర్ర పొడి, ఇంకా కారంతో పాటు ఇందులో కొంచెం మనం కసూరి మేతి వేస్తున్నాం.
ఈ గ్రేవీలో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం నీళ్లు వేసాం కదా, నీళ్లు వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఎంతసేపు ఉడకనివ్వాలి అంటే నూనె పైకి తేలేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. మరి అది కుక్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది. ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్ని వేసేసుకోవాలి. ఇది కావాలి అంటే మీరు ఇంకా కొంచెం మ్యాష్ కూడా చేసుకోవచ్చు. లేదు కొంచెం ఎగ్ పీసెస్ ఎలా కనిపిస్తే బాగుంటుంది అంటే ఇలా వదిలేసినా కూడా ఓకే, అది మీ చాయిస్. ఆహా, ఇలా ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కుక్ అవ్వాలి. అలాగే ఇందులో మనం లాస్ట్కి కొద్దిగా నిమ్మరసం ఇంకా కాస్తంత మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. కారం వేసినా సరే ఎప్పుడైనా సరే ఎగ్కి మంచి కాంబినేషన్ మిరియాల పొడి బాగుంటుంది. ఇలా చక్కగా గ్రేవీగా చేసుకున్న కర్రీని ఎగ్ కీమాని రోటీతో, పరాటాతో, అలాగే ఫ్రైడ్ రైస్తో తింటే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మరి స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ బౌల్ కూడా రెడీగా ఉంది. స్పూన్ ఎక్కడుందప్పా? ఫైనల్గా కొద్దిగా ఇలా కొత్తిమీర వేసుకుంటే సూపర్. ఇదండి ఎగ్ కీమా. ఎగ్ కీమా అంటే ఎలా చేస్తారో, ఎగ్ని మ్యాష్ చేస్తారేమో అనుకున్నారు కదా, అలా కాదు. బాయిల్ చేసిన ఎగ్ని ఇలా కట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఎగ్ కీమా తయారీ విధానం మీరు మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. ఎగ్ కీమా తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా మగ్గించి కాస్తంత పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు కూడా వేసి పసుపు వేసి కాస్త మగ్గించి మ్యాష్ చేసుకొని నీళ్లు చల్లుకొని అలాగే అందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కసూరి మేతి, కొన్ని నీళ్లు పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగానే ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకొని నిమ్మరసం, మిరియాల పొడి వేసి 2 నిమిషాలు మగ్గించి పైనుండి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈజీగా చేసే ఎగ్ కీమా రెడీ అవుతుంది.